నీపై ఎన్ని నేరాలు మనుషులు మోపినా, సాతాను ఎన్ని ఇబ్బందులు పెట్టినా నువ్వు భయపడకూడదు. నీ భక్తి అలాగే ఉండాలి. ఎందుకంటే నీ పక్షాన యేసయ్య నిలబడ్డాడనే విషయం గమనించు. సాతాను నీకు కేవలం నిన్ను తోసేస్తాడు, నీ ఇబ్బంది పెట్టాడు, కానీ నీ శరీరాన్ని బాధ పెడతాడు, కానీ నీ అంతరాత్మ ఏం చేయండి. నీ చుట్టూ ఉన్న పరిస్థితిని నేను భయపెట్టాలని వస్తాడు. అప్పుడు నేను నిలబడి అక్కడ కావాలి. నీకు మనశ్శాంతి ఎవరు తెలుసా? సాతాను గారు ఎందుకు చెప్పాలి? కావాలని ఈ భక్తి ఎలా ఉంటుందా అని. నువ్వు ఎలా తెలుసా? ఎలా జరుగుతుంది తెలుసా? ఒక భారం, ఒక బదులు నీకు రాయాలి. నీ భక్తే చెప్పడం. ప్రతి ఆహారం వచ్చేవాడు ఆరు కనపడదు. ప్రతి మొదటి ఆహారం బలార్థం తీసుకుని నువ్వు నీకు ఒక భయంకరమైన పరిస్థితి రాగానే బలార్థం తీసుకో. ఇది చెప్పిన అడుగుతావు, ఇది చెప్పిన కష్టపడితే కన్నీరు కాలుస్తావు, ఇది చెప్పిన ఇబ్బంది పడుతున్నావు. ఎందుకంటే సమస్య వచ్చి పడింది కదా. ఇక్కడ సమస్య వస్తే ఏంటి? సాధారణ నిదానం వస్తూనే ఉంటాడు, ఇబ్బంది పడుతూనే ఉంటాడు, కష్టాలు పడుతూనే ఉంటాడు, రోగం ఇస్తాడు, నీ ఇంట్లో కార్యాలు ఆపేస్తాడు, సంతోషం తీసేస్తాడు. నువ్వు నవ్వుతున్నా నీ చిరు కళలని తీసివేసి కన్నీరుతో నువ్వు వదిలేస్తా కావాలని. అయినప్పటికీ నీ భక్తి విధానం ఎందుకు మార్చేస్తున్నావు? నీ ఆరాధన స్థాయి ఎందుకు మార్చేస్తున్నావు? క్రమం ఎందుకు తీసేస్తున్నావు? ఈరోజు భక్తులు నువ్వు అదే తీరులో ఉన్నప్పుడు గమనించండి. విశ్వాసంతో నువ్వు అలాగే నిలకడగా ఉంటే మునుపటి కంటే అధికంగా దేవుడిని దీవిస్తాడు. ప్రియమైన సరే